తర్వాత పెద్దగా నిరాశపరిచిన మిగతా సినిమాలు, ఇది ప్రభాస్కి ఎలా ఉండబోతుంది? అందరికీ నిరాశపరిచి ఉండొచ్చు, నాకు ఎప్పుడూ నిరాశ కలగలేదు. అన్నీ బాగున్నాయి నాకు వరకు. మేము ప్రభాస్ని చూస్తాం కానీ సినిమా గురించి మాకు పట్టింపు లేదు. అందులో ప్రభాస్ ఉన్నారా లేదా ఆయన కనిపిస్తే చాలు మా జన్మ ధన్యం అయింది అనుకుంటాము. యాక్చువల్గా KGF 2, 1, 2 ఉన్నాయి. ఆ తర్వాత KGF 3 రావాల్సింది. ఇది మామూలుగా సలార్ అని పెట్టారు, దీనికి పేరని అంటున్నారు. అలా ఏం లేదండి, అది వేరు ఇది వేరు. మా ఓడు అర్హుడు కాబట్టి సలార్ అని తీశారు మళ్ళీని. కానీ ఆ KGF కూడా ప్రభాస్ గారు తీసుంటే ఇంకో రేంజ్లో ఉండేది కాబట్టే మళ్ళీ సలార్తో ముందుకు వచ్చారు KGF వాళ్ళు, అంతే. సహజంగా ప్రభాస్ని చూసుకుంటే మామూలుగా మాస్ చిత్రాలు చేస్తాడు, చాలా పెద్ద ఎత్తున పాన్ ఇండియా మూవీగా మారినాయి. కానీ మహిళల్ని ఎలా ఆకట్టుకుంటాడు? మహిళలు అయితే ఆల్ ఓవర్ ఫ్యాన్స్ అండి. ఆయన్ని మేము దేవుడిగా కొలుస్తాము, చూస్తున్నారు కదా ఎంత అభిమానంతో. పూలు కూడా పూలు తెచ్చారండి, పూలు ప్రభాస్కి ఇస్తారా అండి? అంటే వేయడానికి వీలైతే ప్రభాస్ గారికి వేస్తాము, లేదంటే ఈ ఫోటో కన్నా అర్పించుకుందామని తీసుకొచ్చాము. భక్తి భావంతో తీసుకొచ్చాము. ఓకే, ప్రభాస్ పూలు మాత్రం వేస్తారు? వేస్తామండి, ఆయనకే ఇవి. ఎప్పటి నుంచి మీరు ఫ్యాను? చిన్నప్పటి నుంచి అండి, నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మా ఇంట్లో అందరూ, మా అమ్మగారు కానివ్వండి, నాన్నగారు కానివ్వండి, అత్తమామలు కానీ, మా ఆయన కూడా అందరూ ప్రభాస్ గారిని భక్తితో ఆరాధిస్తారండి. ఏంటి అంత ఆకట్టుకున్న ప్రభాస్లో ఏం చూశారు మీరు? ఏంటి యాక్షనా ఏంటి, మిగతా ఏంటి? క్యారెక్టర్. ఆయన ఎంత ఎదిగినా కానీ అణిగి ఉంటారు. ఎవరినైనా పలకరింపు కానివ్వండి, ఇంటికి వచ్చిన వాళ్ళని భోజనం పెట్టడం కానివ్వండి, అందరి దగ్గర అది ఉండదండి ఆ స్వభావం అనేది. దానికోసమే మేము అందరం భక్తులైపోయాం. ఓకే, చిన్నప్పటి నుంచి మీరు ఫ్యాన్ అంటున్నారు. మరి ప్రభాస్ మామూలుగా అందరిని ఏమని పిలుస్తారు తెలుసు? డార్లింగ్, అంతే. ఓకే, మీరు కూడా డార్లింగ్? అందరికీ డార్లింగే. డార్లింగ్ అని అందరూ మనం ఇప్పుడు ఎలాగైతే చూస్తామో అవతల వాళ్ళు కూడా అలాగే చూస్తారండి, రిసీవ్ చేసుకుంటారు. అర్థం లాంటి వాళ్ళు మనుషులందరూ ప్రభాస్ అందరినీ డార్లింగ్ అని బట్టి ఆయన మేము డార్లింగ్ అంటున్నాం. ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ప్రభాస్ మన తెలుగు నుంచి పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు, ఎలా అనుకోవచ్చు? ఆయన కష్టం, ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన వల్లే ఆయన ఎదిగారు. మనం ఆయన్ని గౌరవిస్తున్నాం, అంతే. యాక్షన్ కానీ మిగతా ఇవి కానీ ఎవరి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు? అన్నీ ఆయన బ్లడ్లోనే ఉన్నాయండి. ఆయన బ్లడ్ బాగానే వచ్చినట్లున్నాయి ఆయనకి. మరి సినిమాల్లో మనకి స్క్రీన్ ముందు ఇలా కనపడుతున్నారు, స్క్రీన్ వెనక్కి కూడా అంతే మంచోడు. ఆయన గురించి అనుకోవాల్సింది ఏమీ లేదండి. మీకు నచ్చిన అంటే ప్రభాస్ సినిమాల్లో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తాను? ఆల్ ఓవర్ అన్నీ బెస్టే. నాకు బాగా నచ్చింది అయితే మాత్రం రాధేశ్యామ్. అందులో లవర్ బాయ్గా నా కోసమే కనిపించినట్టు కనిపించారు. సో నాకు అది బాగా కనెక్ట్ అయింది. లవర్ బాయ్ అంటే ఇష్టం? లవర్ బాయ్ పాత్రలో నటించిన ప్రభాస్ నటించడం మీకు ఇష్టం? చాలా అండి, అఫ్కోర్స్ ఇష్టపడతాం, ఆయన ప్రేమిస్తాం కదా, మరి ఆ మాత్రం ఇష్టపడతాం. లేడీస్ అందరికీ అదే నచ్చిందండి రాధేశ్యామ్. ఎప్పుడైనా చూసారా ప్రభాస్? చూస్తే బతకెళ్ళా అండి, గుండె ఆగిపోద్ది. అవుతుంది, ఇప్పటికే టెన్షన్ వచ్చేస్తుంది. ఆయన స్క్రీన్ మీద చూస్తేనే నాకు షివరింగ్ వచ్చేస్తుంది. అలాంటిది డైరెక్ట్గా చూసానంటే నా గుండె అక్కడే ఆగిపోద్ది. అందుకని ప్రయత్నించారా ప్రభాస్ దగ్గరికి వెళ్ళాలని? ప్రయత్నం అంటే నాకు అదే భయం అండి, నా గుండె అక్కడ ఆగిపోద్దని. ప్రయత్నిస్తున్నాను, డెఫినెట్గా అవకాశం వస్తే మీట్ అవుతాను. అలేఖ్య వర్మ గారు, మీరు మరి మీ ముందుకు ప్రభాస్ వస్తే ఎలా ప్రపోజ్ చేస్తారో చెప్పండి, మా ప్రేక్షకులకు చూపించండి ఒకసారి. నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను చెప్పి ఐ లవ్ యూ చెప్తాను. ఇస్తారా? ఇస్తాను. చిన్న బొకే ఇది ఇస్తే సరిపోతుందా? ఇంతకన్నా ఎక్కువ నా భక్తి మొత్తం పెడతానండి, ఆయన కాళ్ళ మీద పడిపోతాను, అంతే. ఓకే, ఇది ఒక ప్రభాస్కి మరి హార్డ్ కోర్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఈ వర్మ చెప్తున్నారు చిన్నప్పటి నుంచి కూడా తన ఫ్యాన్గా ఉన్నాను, అసలు నిజంగా ప్రత్యక్షంగా చూస్తే అదే లాస్ట్ బ్రీత్ అని కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. ప్రభాస్ అంటే అంత పడి చచ్చిపోయే ప్రేక్షకులు విజయవాడలో కోకొల్లలుగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది మరి సలార్ రిలీజ్ సందర్భంగా మరి విజయవాడలో చేస్తున్నటువంటి సందడిని కూడా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల అభిమానం మరి హద్దులు దాటింది, మామూలుగా ఆకాశపు అంచులు కూడా చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు. పరిస్థితి అయితే చాలా మరి సందడిగా ఉంది. ఇక్కడ సలార్ మూవీ రిలీజ్ మరి పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు.